హలో గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం సింగిల్ క్రోషేలో ఇంకో రకం, అలాగే హాఫ్ డబుల్ క్రోషే, అలాగే డబుల్ క్రోషే ఈ 3 చూసే ప్రయత్నం చేద్దాం. నేను నా మునుపు వీడియోలో ఆల్రెడీ సింగిల్ క్రోషే ఎలా చేయాలి అన్నది చూసాం. సో ఇప్పుడు నేను సింగిల్ క్రోషేని కానీ దీన్ని మనం ఇప్పుడు నేను చూపించబోయేది సింగిల్ క్రోషే. బట్ ఇది సింగిల్ క్రోషేలో ఒక చిన్న తేడాతో చేస్తాం. ఏంటంటే ఇది స్పెషల్‌గా మనం ఎక్కడ వాడతామంటే టాయ్స్ అవి చేయడానికి వాడతామండి. బొమ్మలు చేసేటప్పుడు ఈ సింగిల్ క్రోషే ఇప్పుడు నేను చూపించబోయే సింగిల్ క్రోషే వచ్చి మీకు కొంచెం దగ్గరగా ఉంటుంది. రంధ్రాలు కనపడవు. మధ్యలో మనం క్రోషే చేసేటప్పుడు మీకు కొంచెం చిన్న చిన్న రంధ్రాలు కనపడతాయి ఒక్కోసారి. మన అల్లికని బట్టి కూడా ఉంటుంది. మన స్టిచ్ టెన్షన్ అవి వాటిని బట్టి కూడా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే ఈ స్టిచ్ మీకు కనపడదు. లోపల స్టఫింగ్ అవి పెట్టినప్పుడు బయటికి స్టఫింగ్ లోపల కనపడకుండా ఉంటుందన్నమాట. మనం బొమ్మలు అవి చేసేటప్పుడు తయారు చేసేటప్పుడు లోపల పెడతాం కదా, స్టఫింగ్ పెడతాం కదా, పాలిఫిల్ స్టఫింగ్ అంటారు కదా, అది పెడతాం కదా, అది బయటికి కనపడితే బాగోదు కదా. అందుకని ఈ అల్లిక వాడుకుంటే మనకి అది కనపడకుండా ఉంటుందన్నమాట లోపల. అండ్ బయటికి చూడటానికి అది ఒక క్రాస్ స్టిచ్ లాగా ఉంటుంది. మనం మాటీ కుట్ అంటాం కదా, అలా కనపడుతుంది అనమాట బయటికి. సో దాన్ని మనం క్రోషే చార్ట్స్ అవి రాసేటప్పుడు, డిజైన్స్ రాసేటప్పుడు జనాలు దాన్ని చాలామంది డిజైనర్స్ ఎస్పెషలీ ఈ మనకి థాయిలాండ్ ఇటుపక్క ప్రాంతాల్లో నుంచి కొంతవరకు జపాన్, చైనా వాళ్ళు కూడా చూపించేటప్పుడు డిజైన్స్ మీకు దాన్ని ఎక్స్ అనే సింబల్ వాడతారు. ఎక్స్ అంటే క్రాస్ స్టిచ్ అనమాట. అలాగే మన దగ్గర కొంతమంది టాయ్స్ తయారు చేసే క్రోషెటర్స్ వాళ్ళు మన భారతదేశంలో కూడా వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ స్టిచ్ అనే చెప్తారు చెప్పేటప్పుడు. సో అది ఎక్స్ స్టిచ్ అన్నది ఏం లేదు, సింగిల్ క్రోషేలో ఒక చిన్న వేరియేషన్. ఇప్పుడు నేను మీకు మామూలు సింగిల్ క్రోషే స్టార్ట్ చేస్తాను. నేను కొన్ని చైన్లు అల్లుకున్నాను. సో అలవాటు ప్రకారంగా సింగిల్ క్రోషే మొదలు పెట్టాలంటే ఫస్ట్ చైన్ వదిలేయాలి ఈ తిప్పుకోవడానికి అని చెప్పి. సో నేను సెకండ్ క్రోషేలోకి వెళ్తున్నాను. కొంచెం పెద్ద చేశాను, కుట్టు దగ్గరగా కనపడుతుందని మీకు. సో నేను ఈ సెకండ్ చైన్లోకి వెళ్తున్నాను. వెళ్ళి మామూలుగా అయితే మనం ఇలా తీస్తాం, అంటే యాన్ ఓవర్ చేస్తాం ఇలా. కానీ దీంట్లో అలా కాదు. మనకి దారం మామూలుగా యాన్ ఓవర్ అంటే సూది పైనుంచి వస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు, మనం యాన్ అండర్ అంటాం, అంటే సూది కింది నుంచి దారాన్ని బయటికి లాగుతున్నాం. చూసారా? ఇంకోసారి చూపిస్తాను. రంధ్రంలోకి ఈ చైన్ పక్క చైన్లోకి సెకండ్ చైన్లోకి వెళ్ళే ప్రాసెస్ సేమ్. దీంట్లో ఏ రకమైన మార్పు లేదు. దారాన్ని మనం ముందుకు ఎలా తెచ్చుకుంటాం అన్న దాంట్లోనే కొంచెం చిన్న మార్పు. దారం సూది కింద నుంచి, అంటే సూదిని ఇలా పైకెత్తి దారాన్ని మెలికలోకి వేసేసుకొని ఇలా బయటికి లాగుతున్నాం. లాగిన తర్వాత మామూలుగా స్టెప్ ఏంటంటే మామూలుగా మళ్ళీ దారం పైనుంచి మెలికేసేసి ఈ 2 చైన్లో నుంచి తీసేస్తాం. ఇది మనకి సింగిల్ క్రోషే. ఈ స్టెప్ని యాన్ అండర్ సింగిల్ క్రోషే అంటారు. యాన్ అండర్. మనకి సింగిల్ క్రోషేలో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ యాన్ ఒకసారి దారం చుడతాము, దారం బయటికి లాగిన తర్వాత 2 చైన్స్ ఉంటాయి. అప్పుడు ఇంకో మెలిక వేసేసి దారం లాగేస్తే ఆ స్టిచ్ అన్నది, ఆ అల్లిక అన్నది పూర్తవుతుంది. సో ఆ 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్ సింగిల్ క్రోషేలో మీకు 2 స్టెప్స్లోనూ యాన్ ఓవరే ఉంటుంది, అంటే సూది పైనుంచే దారం వస్తుంది, హుక్ పైనుంచి దారం వస్తుంది. కానీ ఈ ఎగ్ స్టిచ్ కూడా, ఈ ఎగ్ స్టిచ్లో నేను చూపించే ఎగ్ స్టిచ్లో ఒక్కసారి దారం సూది కింది నుంచి వస్తుంది, రెండోసారి దారం సూది పైనుంచి వస్తుంది. మళ్ళీ చూద్దాము. పక్కదానిలోకి వెళ్ళాను, చూడండి, మెలిక వేసి తీసాను. ఇప్పుడు రెండిట్లో ఇప్పుడు దారం పైనుంచి వచ్చింది. ఇంకోసారి ఇది ఇప్పుడు నేను కొంచెం పూర్తి చేసి మీకు సెకండ్ లైన్ వేస్తాను. మీకు అప్పుడు ఆ స్టిచ్లో డిఫరెన్స్ ఏంటో అన్నది అర్థమవుతుంది అన్నమాట. ఈ స్టిచ్ కొంచెం అల్లిక గట్టిగా దగ్గరగా ఉంటుంది అండ్ కొంచెం బిగువుగా ఉంటుంది. అంటే మీరు మామూలు స్టిచ్లో చేసినంత లూజ్ దీంట్లో రాదనమాట. మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా దగ్గరగా ఉంటుంది అల్లిక. అయితే
ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం గనక మన చెయ్యి మీకు చేస్తుంటే కొంచెం అలవాటవుతుంది. కాబట్టి మీరు చూడండి ఇక్కడ మీకు. ఇది చూస్తున్నారా ఎంత దగ్గరగా ఉందో అల్లిక? ఇదనమాట. ఇంత గట్టిగా ఉంటుంది. సో, అందుకని మీకు లోపల మీరేమైనా స్టఫింగ్ పెడితే అంత ఎక్కువగా నేనిప్పుడు లాగితే మీకు ఆ రంధ్రం కనపడుతుంది. మామూలుగా ఉంటే ఏం కనపడట్లేదు. సో, ఇది పూర్తి చేసిన తర్వాత నేను ఇంకో లైన్ వేసినప్పుడు మీకా ఎక్స్ అన్నది తెలుస్తుంది ఎలా ఉంటుందన్నది. నేను చెప్పినట్టు ఏ స్టిచ్ గూడా, ఏ క్రోషే గూడా మీకు కొంచెం లూజ్ ఆ స్టిచ్ అందం కనపడాలి అన్న అన్న ఆ భావనతో మనం అల్లినప్పుడు అది స్టిచ్ అందం బయటికి రావాలి. అప్పుడు మీకు ఆ స్టిచ్‌లో ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదిగో చూడండి. చిన్న క్రాస్ కనపడుతుందా మీకు? నేను ఇంకో లైన్ అల్లుతాను. తెలుస్తుంది మీకు. సో, మనం ఎలా తిరగాలి అంటే 1 చైన్ ఏసుకొని ఒక చైన్. అంటే మన నెక్స్ట్ రోకెళ్తున్నాం. మనకి సందు కావాలి. మళ్ళీ తిప్పడానికి ఆ టర్నింగ్ కావాలి కాబట్టి దీన్ని ఈ 1 చైన్‌ని మనం టర్నింగ్ చైన్ అంటాం. టర్నింగ్ చైన్ అంటే తిప్పుకోవడానికి మాత్రమే లెక్క వేసుకునే చైన్. ఇది మనం స్టిచ్ కౌంట్‌లోకి రాదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని వేశాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సింగిల్ క్రోషే అల్లాను కదా! ఈ చైన్‌తో లెక్కేసుకుంటే 10 అవుతుంది. కానీ ఈ చైన్ ఎక్కడ లెక్కలోకి రాదు. ఇది డమ్మీ అనమాట. సో, ఇది ఒక ఫేక్ స్టిచ్. దీన్ని ఎప్పుడూ లెక్కేసుకోకూడదు. టర్నింగ్ చైన్ కింద వాడుతున్నాం. సో, మీకు డిజైన్‌లు రాసేటప్పుడు వాళ్ళు టర్నింగ్ చైన్‌ని ఎక్కడా కూడా స్టిచ్ కౌంట్‌లో కలపరు. ఇప్పుడు తిప్పాను. తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది చూడండి. సూది లోపలికెళ్ళడానికి కూడా ఎంత బిగువుగా ఉందో అది. తొయ్యాల్సొస్తుంది నేను సూదిని. సో, అందుకని మామూలుగా గనక మీరు ఒక 2 ఎంఎంతో అల్లుతున్నారనుకుందాం. హుక్ సైజ్ 2 ఎంఎం పెట్టుకొని మీరు మామూలుగా అల్లుతున్నారనుకుంటే, ఈ సింగిల్ క్రోషే చేసేటప్పుడు మీరు దాన్ని 2.5 కానీ, 3 ఎంఎంకి గానీ మార్చుకోవచ్చు హుక్‌ని. అప్పుడు మీకు ఈ కుట్టు వల్ల వచ్చే బిగువకి, ఆ దారానికి, ఆ సూదికి టెన్షన్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు మీకు అల్లిక అందంగా కనపడుతుంది. కొంచెం ఇలా పైకి లాగండి. ఇలా వెంటనే స్టిచ్ కంప్లీట్ చేయకండి. ఇలా తీసేసి చాలామంది ఇలా చేసేస్తారు. అలా చేసేస్తే అది బిగుసుకుపోయినట్టుండి, ఆ కుట్టు అందంగా కనపడదు. మీకు ఆ స్టిచ్ బ్యూటీ కనపడాలంటే, అందం కనపడాలంటే, మనం కొంచెం దానికి గ్యాప్ ఇవ్వాలి. కొంచెం ఇలా పైకి లాగండి. లాగి ఇలా వేసేసి కంప్లీట్ చేయండి. ఇప్పుడు దానికి స్టిచ్ హైట్ అంటారు దీన్ని. స్టిచ్ హైట్ ఇచ్చినప్పుడే ఆ స్టిచ్‌లోని అందం కనపడుతుంది మనకి. తొందరగా అయిపోవాలని చెప్పి దాని హైట్ లాగకుండా ఇప్పుడు మనకెన్నైనా లాగకుండా చేస్తే అది బాగోదు. సో, మనం ఇందాక లెక్కేసుకున్నట్టుగా 9 అనుకున్నాం గదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, ఇంకోటి వేస్తే గానీ నాకు ఆ 9 మ్యాచ్ అవ్వదు. ఆ టర్నింగ్ చైన్ లెక్క వేసుకోలేదు కాబట్టి మనకి 9 సింగిల్ క్రోషే ఉండాలిక్కడ. ఈ తొమ్మిదో సింగిల్ క్రోషే అన్నది ఇక్కడ లాస్ట్ స్టిచ్ కదా! అంటే ఇందాకట్లో ఇది ఫస్ట్ స్టిచ్ అవుతుంది. సో, ఇది కొంచెం మీరు వెతుక్కోవాల్సొస్తుంది జాగ్రత్తగా. మీకు ఇబ్బంది అనిపిస్తే ఇదిగో చూడండి. ఇది. ఇది అండ్ ఇది. సో, నేను దీని కింది నుంచి వేస్తున్నాను. కొత్తలో మీకు గనక ఇబ్బంది అనిపిస్తే మీరేం చేయండంటే, దాన్ని ఒక సేఫ్టీ పిన్ లాంటిదో స్టిచ్ మార్కర్ అంటారు మార్కెట్‌లో. స్టిచ్ మార్కర్ ఎందుకు అనుకుంటే నేనైతే స్టిచ్ మార్కర్ వాడను. నేను సేఫ్టీ పిన్సే వాడతానండి. సో, మీరు కూడా ఇంట్లో ఉన్న సేఫ్టీ పిన్స్ వాడొచ్చు. స్టిచ్ మార్కరు అందంగా కనపడాలి కాదు. మనకి పర్పస్ దాని ఉపయోగం ఏమిటి అన్నదే ఇంపార్టెంట్. అది అందంగా కనపడుతుందా అన్నది పక్కన పెడితే, మనకి బేసిక్ రిక్వైర్మెంట్ కావాలి. ఇప్పుడు మీరు చూడండి దీంట్లో మీకిక్కడ ఎక్స్ కనపడుతుంది. చూస్తున్నారా? ఇది. ఇది మీకు మామూలు సింగిల్ క్రోషేలో కనపడదు. ఇది సింగిల్ క్రోషే విత్ యార్న్ అండర్ ఎక్స్ స్టిచ్. సరేనా? ఇప్పుడు మనము నెక్స్ట్ స్టిచ్‌కెళ్దాం. నెక్స్ట్ స్టిచ్ ఏంటంటే హాఫ్ డబుల్ క్రోషే. నేను హాఫ్ డబుల్ క్రోషే అన్నది సింగిల్ క్రోషే కన్నా ఒక్క రవ్వ పొడుగుంటుంది స్టిచ్. సో, దానికోసం మనకి టర్నింగ్ చైన్ మనం చేసుకోవాల్సింది 2 చైన్‌లు.
2 చైన్లు జనరల్గా అందరూ గ్లోబల్ ప్రపంచం మొత్తంలో ఎక్కువ శాతం మంది హాఫ్ డబుల్ క్రోషేకి వాడే టర్నింగ్ చైన్ 2 చైన్లు అంటే 2 చైన్. సో 2 చైన్ వేసి నేను అదే వాడతాను. 2 చైన్ వేసేసి దాన్ని తిప్పుకోవాలి. సో ఇది మన ఫస్ట్ స్టిచ్. ఇక్కడ మనం హాఫ్ డబుల్ క్రోషే చేయాలి. హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేస్తాము? హాఫ్ డబుల్ క్రోషేలో ముందే యార్న్ ఓవర్ చేస్తాం. అంటే సూదిపై నుంచి దారం ఫస్ట్ స్టిచ్లోకి వెళ్ళి మళ్ళీ దారాన్ని పైకి లాగుతాం, ముందుకు తెచ్చుకుంటాం. వెనకాల ఉన్న దారాన్ని ముందుకు తెచ్చుకున్నాం. సో ఇప్పుడు మన హుక్ మీద 3 చైన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం మెలికేసేసి మూడిటి నుంచి ఒకేసారి హుక్ని బయటికి వేస్తాం. సో ఇది మన హాఫ్ డబుల్ క్రోషే. ఓకే, ఇంకోసారి యార్న్ ఓవర్, నెక్స్ట్ దానిలోకి వెళ్ళి దారం ముందుకు తెచ్చుకొని పైకి లాగండి ఇట్లా కొంచెం. యార్న్ ఓవర్ చేసి మూడిట్లో నుంచి ఒకేసారి లాగేస్తాం. మళ్ళీ యార్న్ ఓవర్, నెక్స్ట్ స్టిచ్, యార్న్ ఓవర్ అండ్ ముందుకు లాగాలి దారాన్ని తెచ్చుకొని మళ్ళీ యార్న్ ఓవర్ చేసేసి ఈ మూడిటి నుంచి ఒకేసారి తీసేస్తాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి చూడండి మామూలు సింగిల్ క్రోషే, అంటే మన ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మీరు మామూలు సింగిల్ క్రోషే. ఓకే, నేను ఒక పని చేస్తాను, విల్ డూ దిస్ అగైన్. ఇది నేను ఏంటంటే మీకు ఇప్పుడు యార్న్ అండర్ చేశాను కదా, దీంట్లోనే నేను మామూలు సింగిల్ క్రోషే కూడా చేస్తాను. ఎందుకంటే మన నెక్స్ట్ స్టిచ్కి మీకు కంపారిజన్కి తేలిగ్గా ఉంటుంది. మామూలు సింగిల్ క్రోషే ఏంటి? వేసాము, దారం తీసాము, రెండిట్లో నుంచి ఒకసారి. ఆల్రెడీ చేశా కాబట్టి నేను ఇది ఓకే కంప్లీట్ చేస్తున్నాను. ఒక 2 లైన్లు వేసుకుందాం. ఇది నేను ప్రతిదీ 2 లైన్లో వేస్తున్నాను ఏంటి అని అనుకుంటారేమో. 2 లైన్లు వేస్తే కానీ మనకి కొంచెం క్లారిటీగా కనపడుతుంది. ఫౌండేషన్ ఫస్ట్ గ్రౌండ్ లైన్ ఏంటంటే బేస్ లైన్ లాగా అయిపోతుంది. సో బేస్ లైన్లో మనకి ఆ స్టిచ్ది అంతగా తెలియదు. ఇలా ఏమిటంటే వేస్తే మనకి రెండో లైన్ వేసుకుంటే కొంచెం ఆ స్టిచ్ గురించి తెలవడం ఉంటుంది, అలా జరుగుతుంది. సో నాది ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది. ఎంత ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి కదా మనం. 9 ఉండాలి కదా మనకి. 2, 4, 6, 8, 9. ఓకే, ఇది ఒక చైన్ టర్న్. సో మళ్ళీ సింగిల్ క్రోషే. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో ఇప్పుడు నేను 2 సింగిల్ క్రోషే చేసేసాను. ఇప్పుడు మీరు గమనిస్తే జాగ్రత్తగా దీంట్లో మీరు చూడండి, ఇది సింగిల్ క్రోషే, ఇది కూడా సింగిల్ క్రోషే. మీకు సింగిల్ క్రోషేలోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఇక్కడ క్రాస్ కనపడుతుంది, ఇది కనపడటం లేదు. సో మనం స్టిచ్ ఇలా మనకి ఎవరైనా ఇలా డిజైన్ చూపిస్తే మనం అది ఏ స్టిచ్ అని చెప్పగలగాలి. దానికి మనం అంత అందంగా మనం ఎలా చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మన థ్రెడ్ టెన్షన్ ఎలా ఉంది, మనం వాడే హుక్ సైజ్ ఎలా ఉంది, మన దారం క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి పనులు అంటే క్రాఫ్ట్ వర్క్ ఎప్పుడు చేసినా కానీ అది మ్యాటీ అవ్వచ్చు, నార్మల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవ్వచ్చు, గొలుసు కుట్టు, కాడ కుట్టు, ఎనీథింగ్, చమ్కీలు కుట్టినా ఏది చేసినా మనకి ఫినిషింగ్ బాగాలేకపోతే, క్రోషియా చేసినా లేకపోతే నిట్టింగ్ చేసినా ఫినిషింగ్ బాగాలేకపోతే ఆ ప్రోడక్ట్ అందం మొత్తం పోతుంది. అండ్ హ్యాండ్ వర్క్తో చేసేటప్పుడు హ్యాండీక్రాఫ్ట్ అన్నది ఫినిషింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. మెషిన్ అంత ఫినిషింగ్ రాదు, కానీ హ్యాండ్ క్రాఫ్ట్ది ఉండే ఫినిషింగ్లో ఉండే అందం మెషిన్ మేడ్కి రాదు కదా. సో అందుకని మనం ఇది జాగ్రత్తగా చేసుకోవాల్సింది ఏంటంటే ఊరికే చేయడం కాదు, ఫినిషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను హాఫ్ డబుల్ క్రోషే స్టార్ట్ చేస్తాను. ఓకే, సో హాఫ్ డబుల్ క్రోషేకి నేను ఇందాక చెప్పినట్టు 2 చైన్లు వేసుకొని టర్న్ చేసుకుంటాను. 2 వేసేసాను. సో ఇప్పుడు టర్న్ చేసేసి ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషే ఇలా యార్న్ ఓవర్ చేసేసి ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ చైన్లోకి వెళ్ళి ఈ దారాన్ని ముందుకు లాక్కుంటున్నాను పైనుంచేసి.
ముందుకు లాక్కున్నాం. ఇప్పుడు 3 ఉన్నాయి. 3 నుంచి బయటికి రావాలంటే ఎలా? మళ్ళీ మనం మెలిక వేయాలి. మెలిక వేసి ఈ మూడిటి నుంచి ఒకేసారి సూదిని తీసేసాం. ఒకేసారి రాకపోయినా ఒక్కొక్క చైన్‌గా అయినా తీసుకోవచ్చండి. మీరు ఒకేసారి రావాలి అన్న రూల్ ఏం లేదు. మీకు ఫస్ట్ ప్రాక్టీస్‌లో ఒకేసారి రాకపోతూ ఉండొచ్చు. ఒక్కొక్క రింగ్‌గా తీసేయవచ్చండి. ఏం పర్లేదు. మీరు నేర్చుకునేటప్పుడు మీ స్పీడ్‌తో మీకెలా కన్వీనియంట్‌గా ఉంటే అలా చేయాలి. మనకు కావాల్సింది ఏంటంటే ఒక మెలికతోనే ఈ 3 రంధ్రాల్లో నుంచి సూదిని బయటికి తీయాలి. ఇలా. మళ్ళీ యార్న్ ఓవర్ పక్క చైన్‌లోకి వెళ్ళి దారాన్ని ముందుకు తెచ్చుకున్నాం. మెలికేసి మూడిటి నుంచి 2, 2, 3 అయిపోయింది. మళ్ళీ యార్న్ ఓవర్ దారం ముందుకు తెచ్చుకున్న మళ్ళీ మెలికేసేసి మూడిటి నుంచి తీసాను. ఇప్పుడు మీరు గమనించండి, సింగిల్ క్రోషే కన్నా ఇది ఒక పిసర్ పొడుగుంది. అది ఫస్ట్ డిఫరెన్స్. అంటే సింగిల్ క్రోషేకి హైట్ 1 చైన్ హైట్ సరిపోతుంది. హాఫ్ డబుల్ క్రోషేకి 2 చైన్ల హైట్ కావాలి. అది మొదటి వ్యత్యాసం. రెండోది ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ హాఫ్ డబుల్ క్రోషేని చూడంగానే ఎలా గుర్తుపట్టాలి అన్నది, మనము 3 చైన్లో నుంచి ఒకేసారి బయటికి తీసాం కదా సూదిని, అది ఇక్కడ కనపడుతుంది. ఈ లైన్ చూస్తున్నారా? ఇది మనకి హాఫ్ డబుల్ క్రోషే. ఇది హాఫ్ డబుల్ క్రోషేని HDC హాఫ్ డబుల్ క్రోషే HDC అని రాస్తారు ప్యాటర్న్ రాసేవాళ్ళు. సో అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే అబ్రివేషన్ కానీ చెప్పినప్పుడు HDC అని అంటే హాఫ్ డబుల్ క్రోషే అని అర్థం. ఇది చూడండి, అన్లెస్ ఇట్ ఇస్ స్పెసిఫైడ్ దట్ ఇట్ మీన్స్ సంథింగ్ ఎల్స్, గుడ్డిగా మీరు HDC అన్నప్పుడు గుడ్డిగా మీరు హాఫ్ డబుల్ క్రోషే అని అర్థం చేసుకొని మీరు ప్యాటర్న్ ముందుకు వెళ్ళిపోవచ్చు ప్యాటర్న్లో. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది మీకు డిఫరెన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ డబుల్ క్రోషే చేసినప్పుడు ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఈ లైన్ కంప్లీట్ చేసేస్తాను. దీని తర్వాత లైన్ మనం అక్కర్లేదు. ఇది మనం ఆల్రెడీ బేస్ నుంచి దూరంగా వచ్చేసాం కాబట్టి ఈ స్టిచ్లో పొడుగు స్టిచ్ కాబట్టి నేను ఇది ఒక్కటే రో చేస్తాను. కానీ మనకి ఎన్ని ఉండాలి అన్నది మీరు ఇంపార్టెంట్. 9 స్టిచ్చెస్ ఉండాలి. అది మాత్రం మారకూడదండి. అది మారితే ఏమవుతుందంటే మీరు ఈ స్ట్రిప్ ఏదైతే నేను అల్లానో ఒక చోట పొడుగు, ఒక చోట వెడల్పు ఎక్కువ, ఒక చోట వెడల్పు తక్కువ అలా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఈ పీస్ సమానంగా వస్తుంది. ఈ పక్కలు మన స్టిచ్ కౌంట్ తప్పినప్పుడు ఇది ఒకసారి లోపలికి వెళ్ళిపోద్ది. మనం తర్వాత అయ్యో స్టిచ్ తగ్గింది కదా అని ఎక్కడైనా మళ్ళీ దాన్ని మార్పు చేసామనుకోండి, అది ఇలా వంకరగా సొట్టపోయినట్టు అలా కనపడుతుంది. అలా ఉండకూడదు. సొట్టపోయిందంటే లోపలికి వెళ్ళిపోయినట్టు అనమాట. ఇది గిన్నె కాదు కదా సొట్టపోవడానికి, బట్ అయినా అలా చెప్తున్నాను అంటే. సో ఇప్పుడు నేను డబుల్ క్రోషే, మనకి హాఫ్ డబుల్ క్రోషే అయిపోయింది. చూసారా డిఫరెన్స్? ఇప్పుడు నేను డబుల్ క్రోషే చేయబోతున్నా. డబుల్ క్రోషేకి హాఫ్ డబుల్ క్రోషేకి కొంచెం డిఫరెన్స్, అంటే హాఫ్ డబుల్ క్రోషే కన్నా ఇంకొంచెం పొడుగు ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే సింగిల్ క్రోషేకి డబుల్ లెంత్లో డబుల్ క్రోషే ఉంటుంది. సో డబుల్ క్రోషేకి మనం వాడాల్సిన టర్నింగ్ చైన్ 3, 1, 2, 3. మీరు బహుశా అనొచ్చు ఇదే ఎందుకు వాడాలి, ఇంతే ఎందుకు వాడాలి అంటే, అది మీకు చేస్తున్నప్పుడు మీ చెయ్యి తిరిగే అది బట్టి మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు చెప్తున్నాను అని చెప్పి. చాలామంది ఇలా చేయకుండా ఒక్కటే చైన్ టర్నింగ్ చైన్ చేసుకొని దాన్ని మళ్ళీ రౌండ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ స్టిచ్లో డబుల్ క్రోషే చేసుకుంటారు. దాంతో ఏమవుతుందంటే స్టిచ్ ఇలా వంకరగా అయిపోయినట్టు అయిపోతుంది. నేను అది చూపిస్తాను మీకు. అది ఎందుకు చేయకూడదు అన్నది కూడా నేను చూపిస్తాను. 2 అంటారా? 2 చేసుకోవచ్చు, కానీ నాకు 3 వేస్తేనే కంఫర్టబుల్. సో అందుకని నేను డబుల్ క్రోషే చేసేటప్పుడు టర్నింగ్ చైన్ కింద 3 చైన్లు వాడతాను. సో నేను తిప్పుతున్నా. సో నౌ ఐ విల్ డూ డబుల్ క్రోషే. సేమ్ ఒకసారి యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ చైన్లోకి వెళ్ళి మళ్ళీ దారాన్ని ముందుకు తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకు 3 ఉన్నాయి. ఇందాక మనం ఏం చేసాము, దారం మెలికేసేసి మూడింటి నుంచి ఒకేసారి తీసాం. ఇప్పుడు అలా చేయం. ఇప్పుడు మెలికేసేసి 2 దారాల్లో నుంచి తీసాను, 2 లూప్స్ నుంచి తీసాను. మళ్ళీ మెలిక వేసి ఇంకో 2లో నుంచి తీసాను. సో ఇది మన డబుల్ క్రోషే. ఓకే, మీకు ఇక్కడ డిఫరెన్స్, స్టిచ్ డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. పొడుగు కూడా అది ఎలా ఉందో చూడండి. పొడుగు మళ్ళీ యార్న్ ఓవర్ పక్కలోకి వెళ్ళాను, ముందుకు తెచ్చుకున్న దారాన్ని మెలిక వేసి 2 చైన్లోంచి తీసాను. మళ్ళీ మెలిక వేసి ఇంకో 2లో నుంచి కూడా తీసేసాను. సో ఇక్కడ ఏంటంటే
ఒక్కో స్టెప్లో మనం 2 లూప్లుని తగ్గించేస్తున్నాం అనమాట. 3 లూప్లు ఉన్నదాన్ని 2 చేసాము, 2 ఉన్నదాన్ని 1 చేసాం. ఇది ప్రాసెస్ ఇక్కడ. చూసారా మీరు ఎంత డిఫరెన్స్ కనపడుతుందో? ఇప్పుడు మీరు గమనించండి, చూడండి. ఇందాక ఈ చైన్కి ఈ వర్టికల్ లైన్, ఈ హారిజాంటల్ లైన్కి ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండింది. ఇలా గొంతు దగ్గర, ఇది మెడ దగ్గరే ఉన్నట్టుగా అనిపించింది మనకి. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, చూసారా? సో దాట్ ఈస్ అది డిఫరెన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హాఫ్ డబుల్ క్రోషే అండ్ డబుల్ క్రోషే. Stitch length and the distance between the chain and this post, the horizontal post. Malli yarn over, malli oka stitch ayipindi, malli yarn over, pull through 2. మీరు వీడియోలు చూసినప్పుడు, ఇంగ్లీష్ వీడియోలు చూసినప్పుడు, స్టిచెస్ చెప్పినప్పుడు ఎవరైనా ఇలా చెప్తారు, yarn over, insert the hook into the next loop, yarn over, pull up a loop, yarn over, pull through 2, yarn over, pull through 2. So we complete the double crochet stitch. అయిపోయింది అనమాట. మనకి 8 ఉండాలి కదా, 9 ఉండాలి కదా. ఓకే, నేను ఇది పూర్తి చేసి కౌంట్ చేస్తాను. ఇది మనది, ఇది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను ఇందాక చూపించినట్టుగా ఇది చూడండి, ఈ రెండింటి నుంచి రావాలి. చూసారా ఈ స్టిచ్కి ఎంత పొడుగుందో? ఇప్పుడు మనం నెక్స్ట్, నేను ఇందాక డబుల్ క్రోషే వరకే అన్నా కానీ ఇవాళ ట్రిపుల్ క్రోషే కూడా కంప్లీట్ చేస్తే మనకి బేసిక్ స్టిచెస్ అన్నది అయిపోతుంది అనమాట. సో ఆ ప్రయత్నంలో ఇది నెక్స్ట్ రౌండ్లో డబుల్ క్రోషే అయిపోయింది కదా, ట్రిపుల్ క్రోషే చేద్దాం. ట్రిపుల్ క్రోషే అంటే ఆబ్వియస్లీ డబుల్ అంటే 2, ట్రిపుల్ అంటే 3. అంటే ఏంటి, డబుల్ క్రోషేలో మనం 2 సార్లు చేసేసి 3 నుంచి 2కి ఇలా ఫైనల్ స్టెప్లో 3 చైన్స్ నుంచి 2 చైన్స్, 2 చైన్స్ నుంచి 1 చైన్కి తీసుకొచ్చాం కదా, అది డబుల్ క్రోషే. సో ట్రిపుల్ క్రోషేలో ఏమవుతుంది, ఒక్కసారి యార్న్ ఓవర్ చేసింది డబుల్ క్రోషే, 2 సార్లు యార్న్ ఓవర్ చేస్తే ట్రిపుల్ క్రోషే. ఓకే, దీనికి మనకి ఇది డబుల్ క్రోషేకి మనం టర్నింగ్ చైన్ 3 పెట్టుకున్నాం. సో ట్రిపుల్ క్రోషేకి 4 పెట్టుకుంటాం. సో 1 2 3 4, 4 అయింది. టర్న్ తిప్పాను. ఇప్పుడు 2 సార్లు యార్న్ ఓవర్, 1 2 చేసేసి ఫస్ట్ స్టిచ్ లోకి వెళ్ళి దారాన్ని మెలికేసేసి ముందుకు తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకి సూది మీద ఎన్ని లూప్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో 4 నుంచి 3 చేయాలి, 3 నుంచి 2, 2 నుంచి 1, అది ప్రాసెస్. సో ఒక్కొక్కసారి 2 లూప్స్ తగ్గిస్తున్నప్పుడు మనం మెలికేసుకునే తగ్గియాలి, లేకపోతే అది స్టిచ్ కంప్లీట్ కాదు. సో యార్న్ ఓవర్ మెలికే వేసేసి 2 తీసేసాను. సో ఇప్పుడు మనకి 3 ఉన్నాయి. మళ్ళీ మెలిక వేసి 2 తీసేసాను. వేసాను. ఇప్పుడు మళ్ళీ యార్న్ ఓవర్ చేసేసి 1కి తీసుకొచ్చాం. మళ్ళీ చేద్దాం. 2 సార్లు యార్న్ ఓవర్, ట్రిపుల్ అంటే 2 సార్లు యార్న్ ఓవర్, పక్క లూప్లోకి వెళ్ళి మెలిక వేసి దారాన్ని ముందుకు తెచ్చుకున్నాము. సో మనకి హుక్ మీద 4 లూప్స్ ఉన్నాయి. 4 నుంచి 3 చేయాలి. మెలిక వేసేసి 2 తీసేసాం, మళ్ళీ మెలిక వేసి 2 తీసేసాం, మళ్ళీ మెలిక వేసేసి 2 తీసేసాం, 1 మిగిలింది అనమాట. సరేనా? సో ఇది ట్రిపుల్ క్రోషే. ఈ రో కంప్లీట్ చేస్తున్నాను నేను. మనకి 8 ట్రిపుల్ క్రోషే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏ చైను వదలకూడదు. మనం ప్యాటర్ను డిజైన్లో చెప్తే తప్ప మామూలుగా ఎప్పుడు కూడా పక్క స్టిచ్చెస్ జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ప్రతి రో తర్వాత కూడా మనం స్టిచ్ కౌంట్ చేసుకుంటే మన తప్పు మనకు అక్కడే తెలిసిపోతుంది. మనం పెద్ద పెద్ద డిజైన్స్ వర్కౌట్ చేసేటప్పుడు తర్వాత ఎక్కడో తప్పు పోయింది అన్నది అర్థమవుతుంది. అప్పుడు అన్ని రోలు ఇప్పుకోవాలంటే ఏడుపు వచ్చేస్తుందండి బాబు. దానికన్నా బెస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా
అదేదో ముందే చూసుకున్నాం అనుకోండి, ఏ రో కారో ఒక 2 సెకండ్లు ఎక్కువ, ఒక 1 మినిట్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తప్పులేదు. అన్నీ ఇప్పుకుంటే ఇప్పుకొని అదంతా చెక్ చేసుకొని మళ్ళీ అదంతా అల్లాలంటే ఏడుపు, ఒక్కోసారి విసుగొచ్చేసి డిజైన్ పక్కన పడేస్తాం. నాతో అయితే చాలా సార్లు జరిగింది. సో ఇప్పుడు కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయన్నది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నేను ఎక్కడో తప్పు చేశాను. ఎక్కడ తప్పు చేశాను చూసారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూసారా? నేను తప్పు చేశాను కాబట్టి 9 ఉండాల్సింది 10 అయింది. ఎందుకు? ఇప్పుడు నేను ఇప్పుకోవాలి. ఇది కరెక్టే ఉంది. నా డబుల్ క్రోషేలో ఎక్కడో తప్పుపోయింది. ఎక్కడ తప్పుపోయింది అన్నది కనిపెట్టడం కూడా ఇంపార్టెంటేనండి. సో 1, 2, 3, 4 + 1 9 కరెక్ట్. ఇది కరెక్టే ఉంది. సో ఇది ఇక్కడ సారీ, ఇది యాక్చువల్లీ స్టిచ్ కాదు. ఇందాక టర్నింగ్ చైన్ కదా, నేను దాంట్లో పొరపాటుగా వేసాను. సో ఈ స్టిచ్ని కంప్లీట్ చేద్దాము. చూసారా? అందుకనే కౌంట్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. 1, 2, 3, 4 + 1 9, 8 + 1 9. సో ఇది ఇక్కడ దాకా మనం చేసుకుందాం. ఓకేనా? ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేసుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో మనం సర్కిల్ వేద్దాం. సర్కిల్ చేయడం, మ్యాజిక్ రింగ్తో ఎలా వర్క్ చేయాలి, మ్యాజిక్ రింగ్తో ఎలా చేయాలి అన్నది చూద్దామండి. థ్యాంక్ యూ.